ఏదైతే డాక్టర్ ఆర్థోపెడిక్ డాక్టర్ పార్థసారథి గారి వ్యవహారం అతనితో జరుగుతున్న కుట్రకోణం ఉందో ఆ కుట్రకోణం మీద మాట్లాడడానికి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం. ఎందుకంటే ఇప్పుడు అతనికి జరిగింది ఫ్యామిలీ సమస్య. ఫ్యామిలీ గొడవలు వేరు, ఫ్యాక్టరీస్ వేరు. ఫ్యామిలీ గొడవనే రాజమండ్రిలో కొంతమంది ప్రముఖులు ఫ్యాక్టరీస్ చెడగొట్టాడని చూస్తున్నాడు. దీనికి కారణం అతను డాక్టర్ ఒక దళితుడనా? అదే మిగతా ఏదైతే ఈ చంద్రకళ డాక్టర్ గారి భార్య ఉన్నదో ఆవిడ వెనకాల నుండి ఆడిస్తున్న వాళ్ళందరికీ ఎవరికి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ లేవా? అంటే వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందా రేపు పొద్దుట? మేము ఒకటే కోరుతున్నాం, డాక్టర్ గారి ఫ్యామిలీ కూడా ఏమన్నా ఉంటే ఆవిడ కంప్లైంట్ పెట్టారు, కోర్టులో ఉంది, లీగల్గా కోర్టులో చూసుకుంటారు. వాళ్ళ ఆస్తి గొడవలు ఏమన్నా ఉంటే కోర్టులో చూసుకుంటారు. కానీ ఫ్యాక్టరీస్ ఆపేసి ఇలాగ నిర్బంధించి ఒక గదిలో ఆయన్ని నిర్బంధించి చేయడం అన్నది చాలా వేగం. మేము ఒకటే కోరుతున్నాం, పోలీసు వారినైనా ఎవరినైనా సరే మేము డిమాండ్ చేసేది ఒకటే, ముందు అతను ఫ్యాక్టరీస్ చేయనివ్వండి, అతను ఫ్యాక్టరీస్ చేసి పరిస్థితి రానివ్వండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గొడవలు మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఒప్పుకుంటే ఇద్దరిని కూర్చోబెట్టి సెటిల్ చేయండి. సెటిల్ చేయలేని పక్షంలో వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు, లీగల్గా చూసుకుంటారు. అంతే తప్ప ఈ చంద్రకళ మన క్యాస్టే కాబట్టి, చంద్రకళ బీసీ ఆవిడ కాబట్టి, ఈడు దళితుడు కాబట్టి ఈడు ఏం చేసినా అడిగేవాడు లేడు అన్న కోణంలో మాత్రం మీరు వ్యవహారం చేస్తే రాజమండ్రి దళితులు ఎవరో చూస్తూ ఊరుకోరు. ఈ దళిత జేఏసీ తరఫున మేమందరం డాక్టర్ గారికి అండగా నిలబడతామని, డాక్టర్ గారి ప్రాక్టీస్ని కానీ డిస్టర్బ్ చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని ఈరోజు చెప్తున్నాం. ఏదైనా సమస్య ఉంటే సెటిల్ చేయండి ఇవాళ రేపుల్లో, లేకపోతే మాత్రం డాక్టర్ గారు ప్రాక్టీస్ చేయాలి. చేయకపోతే మాత్రం దీనికి సంబంధించిన వాళ్ళందరి మీద కూడా మేము ఏ విధమైన యాక్షన్ తీసుకోవడానికైనా సిద్ధం. ఖచ్చితంగా దళిత జేఏసీ డాక్టర్ గారికి అండగా ఉంటుందని, అతను ప్రాక్టీస్ మొదలుపెట్టే వరకు కూడా మేము ఇదే అతని అహర్నిశలో గమనిస్తూ ఉంటామని హెచ్చరిస్తున్నాం.